సిటీ కేబుల్. ఏఎస్ కంప్యూటర్స్లో కొనసాగుతున్న ఉచిత సోలార్ టెక్నీషియన్ శిక్షణ తరగతులు. తాండూర్ పట్టణంలోని ఏఎస్ కంప్యూటర్స్లో పీపుల్స్ ట్రీ ఫౌండేషన్, సంపర్క్ కంపెనీల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత సోలార్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది. గత నెల 25న ప్రారంభమైన శిక్షణ నెల రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా స్కిల్ ఇండియా కార్పొరేషన్ నేతృత్వంలో సోలార్ కంట్రోల్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ కోర్సులో ఉచితంగా యువతీ యువకులకు నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని రవికుమార్ తెలిపారు. మొత్తం 200 మందికి శిక్షణ ఇవ్వవలసి ఉండగా మొదటి విడతలో ప్రస్తుతం 100 మందికి శిక్షణ కొనసాగుతున్నదని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తాండూర్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా శాంతినగర్ పార్క్ పక్కన ఏఎస్ కంప్యూటర్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏఎస్ కంప్యూటర్స్ డైరెక్టర్ పద్మనాభరెడ్డి, ఇన్ఛార్జ్ అన్నపూర్ణ తెలిపారు. పీపుల్ ట్రీ ఫౌండేషన్ కింద ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ప్రజెంట్గా తెలంగాణలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలోనే ఒక 300 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని పీపుల్ ట్రీ ఫౌండేషన్ కింద స్కైప్ అనే కంపెనీ వాళ్ళు ఈ యొక్క ఫౌండర్స్ రెడీ అయ్యి ఈ స్కీమ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటలీ వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక 100 మెంబర్స్కి, అలాగే తాండూరు నియోజకవర్గం రంగారెడ్డి వికారాబాద్ డిస్టిక్ కింద ఒక 200 మెంబర్ స్టూడెంట్స్కి ఈ ట్రైనింగ్ ఫౌండేషన్ వాళ్ళు అప్రోచ్ చేశారు. బట్ ఈ అవకాశం త్వరలోనే మీకు జాబ్స్ వచ్చే ఆలోచన ఉంది కాబట్టి మినిమం 80,000+ షార్ట్లీ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. కొన్ని కంపెనీస్ అయితే ముందుకు వస్తున్నాయని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ పవర్ స్టార్ట్అప్ అవ్వాలి. మ్యాన్ పవర్ స్టార్ట్అప్ అవుతేనే ఇన్స్టాలేషన్ అనేది ఈజీ ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ సిస్టమ్ అంతా కూడా రిక్రూట్మెంట్స్ ఇక్కడ రెడీ చేయడం కూడా జరిగింది. ఆ రిక్రూట్మెంట్స్తో మేము ప్రాక్టికల్ ల్యాబ్తో పాటు ఇన్స్టాలేషన్, ట్రబుల్స్ అండ్ సెట్టింగ్స్, దీనికి మీరందరూ కూడా ఇంజనీర్సే, మీరు పని చేయడం ఏమి ఉండదు. మీ చేయి కింద 4 లేబర్ ఉంటారు, మీరు ఖాళీ చెప్పడం వరకే మీ పని ఉంటుంది. గర్ల్స్ ఎలా చేస్తాం సార్ అంటే, గర్ల్స్ ఏం లేదమ్మా, కంటితో చూసి ఈ కనెక్షన్ అక్కడ పెట్టు, ఈ కనెక్షన్ ఇక్కడ పెట్టు అని చెప్పడం వరకు మీ పని ఉంటుంది. ప్రతి ఒక్క మీరిద్దరు టెక్నీషియన్ ఇంజనీర్స్ కాబోతున్నారు. సో కాబట్టి ఈ ఉద్దేశపూర్వకంగానే దాదాపు రాయచూరు నుంచి మనకి మెయిన్ హైవే స్టార్ట్అప్ చేసి భూత్పూర్ వరకు వెళ్తుంది. ఈ తాండూరు పైన వెళ్తున్న హైవే రోడ్ వెంబడి దాదాపు కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ భూత్పూర్ వరకు జరిగేపోయే ఈ సోలార్ ప్లాంట్స్ తెలంగాణ స్టేట్లోనే ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ మెథడ్ ఈ ఏరియాని ఫాలోఅప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇందలూరులో కానీ మనకు కొడంగల్ దగ్గర కూడా ఈ వెంచర్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు బీహార్ వాళ్ళే ఉన్నారు. సో అక్కడ రాష్ట్రం వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే దాదాపు కొన్ని వేల రూపాయల ఖర్చు అవుతుంది. వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో పాటు అకామిడేషన్, ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలంటే ఒక్కొక్కరికి 30,000 ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుందంట. సో అందుకని స్వయంగా మన తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడ వచ్చే ప్రాజెక్ట్స్కి ఇప్పుడు కొత్త వచ్చే లాంచింగ్ అయ్యే ఈ యొక్క మొన్న రీసెంట్లీ PM సూర్యధన్ అని నరేంద్ర మోడీ తెచ్చిన ఈ స్కీమ్ ప్రాజెక్టు గౌటన్ భూములు వాటి ఇన్స్టాలేషన్స్ ఎకర్ లోపల తీసుకొని ఈ సబ్ స్టేషన్లు ఏవైతే 33/11కి చుట్టుకుంటున్న 5 acres 5 కిలోమీటర్ లోపల ఉన్న భూములన్నింటినీ కూడా ఒక 2 పాయింట్స్గా ఒక్కొక్క సబ్ స్టేషన్కి 2 పాయింట్స్గా సెలెక్ట్ చేయబడుతున్నాయి. బట్ అవి రిసల్ట్స్ మొన్న 22 ఫిబ్రవరి లాస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ సర్వేలు కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి ఆ ప్రాజెక్ట్ కోసమే ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో పీపుల్ ట్రీ ఫౌండేషన్ కింద ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ జాబ్స్ కోసమనే మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే త్వరగా నియర్ బై మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏవైతే ఉన్నాయో మీ అడ్రస్, ID నెంబర్స్ రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి మీకు ఈ మంచి ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి. కాబట్టి ఈ సోలార్ ప్లాంట్ గురించి మనము అద్భుతమైన విషయం, ఈ ఫ్రీ ఆఫ్ ఎనర్జీ సోలార్ సిస్టమ్. బట్ ఈ రోజుల్లో వృధాగా ఎండ కొడుతుంది, చెట్లు ఎండిపోతాయి, కుక్కలు ఎండిపోతాయి, మళ్ళీ చిగురిస్తాయి. ఎండ లేకుండా చెట్టు చిగురించదు, ఎండ లేకుండా చెట్టు ఎండిపోదు. బట్ ఎండాలి, చిగురించాలంటే మళ్ళీ కంపల్సరీ ఎండనే కొట్టాలి, అవునా కదా? సో అలాంటి నేచురల్ మనిషి బతకాలంటే ఎండ కావాలి, మనిషి చావాలన్నా కూడా ఎండ కావాలి. ఈ రెండు లేకపోతే పుట్టుకకు చావు తేడా లేదు. ఆక్సిజన్ ఎలాగా ఇంపార్టెంట్గా ఇస్తున్నామో అలాంటి నేచురల్గా ఎండ లేకుండా ప్రతి జీవి బతకదు.
సో కాబట్టి నేచురల్గా వచ్చే సోలార్ ఎనర్జీ విత్ ఫ్రీ ఆఫ్ పొల్యూషన్, అంటే ఫ్రీ ఆఫ్ పొల్యూషన్, ఎలాంటి జీరో పొల్యూషన్తోనే మనము విద్యుత్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్ ప్లాంట్లు ఏమేమి ఉన్నాయి, ఎగ్జాంపుల్ థర్మల్, బొగ్గు ద్వారా వచ్చే పొల్యూషన్ అనేది ఉంది. అంటే అక్కడ బొగ్గు కాల్చడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అన్ని అంతరించిపోవడం, గుట్టాల ద్వారా వచ్చి అక్కడ పొల్యూషన్ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నీళ్ళు ఎప్పుడు థర్మల్ తిరుగుతూ ఉంటేనే మన పవర్ జనరేట్ అవుతుంది. అలాంటి విద్యుత్ రావాలంటే ఎప్పటికి వాళ్ళని పడుతూ ఉండాలి. వాళ్ళని పడుతూ ఉండే మనకు పవర్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ నీటి లోపల ఉండే క్రిమికీటకాలు కూడా అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా మనకు ప్రమాదకరమే. ఇక పవన విద్యుత్తు, గాలి ద్వారా వచ్చే, పక్కల ద్వారా వచ్చే విద్యుత్ కూడా ఉంది. ఆ విద్యుత్ ద్వారా పక్షులు వారి ఎక్కడ తగులుకోవడం కానీ అవి అంతరించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఎండ ద్వారా ఫ్రీ ఆఫ్ ఎనర్జీ, దీనికి ఎలాంటి బ్యాక్టీరియా, ఎలాంటి పొల్యూషన్ లేని ఫ్రీ ఆఫ్ ఎనర్జీని వేస్ట్ చేయకుండా మనం యూటిలైజ్ చేస్తే భారతదేశంలో ఎంతో అద్భుతమైన సంపద ఉందని చెప్పేసి ఇతర దేశస్తులు కూడా ఇప్పుడు ఇండియా పైనకి మొగ్గు చూపుతున్నారు. ఆస్ట్రేలియా ఇండియా పైన కట్టుబడింది. సో కాబట్టి అదర్వైజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ భారతదేశం పైకి ముందుకు రావడానికి ఎంతో అద్భుతమైన ఇంపార్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్, దుబాయ్లో పెట్రోల్ ఎంత ఖరీదైందో, బంగారం దుబాయ్లో ఎంత ఖరీదైందో, ఇప్పుడు భారతదేశం పైన కూడా ఈ సోలార్ ప్లాంట్ పైన కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక బంగారమైన బాతు ఇప్పుడు భారతదేశంగా మారబోతుంది. ఈ సోలార్ ప్లాంట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఇంతకుముందు చెప్పిన ఫ్యాషన్ ఇన్కమ్ అని, యాక్టివ్ ఇన్కమ్ అని ఎలా చెప్పి మోటివేట్ చేశాను. ఈ ఫ్యాషన్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ పైన కూడా మీరు మొగ్గు చూపిస్తున్నది ప్రభుత్వాలే కాదు, దేశ విదేశీయులు కూడా ఇండియా పైకి వచ్చేస్తూ ఈ సోలార్ ప్లాంట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. దీనికోసం మనము నెక్స్ట్ చెప్పబోయే క్లాస్లో వింటూ ఉంటారు. సో ఈ తాండూరులో మనము ఈ పీపుల్ ట్రీ ఫౌండేషన్ కింద ఈ సోలార్ ట్రైనింగ్ తీసుకోవడం ఎంతో గర్వించే విషయం, అవునా? సో కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ 200 మెంబర్స్కి సక్సెస్ చేసి ఎంతో కొంత మనం నేర్చుకొని ఆ పొల్యూషన్లో మనం వచ్చేద్దాం. ఎవరిలో కాదు, మనమే చేసుకుందాం. ఈ ఏరియాలో ఎన్ని ప్లాంట్స్ వస్తాయి అన్ని ప్లాంట్లకు నేను రిఫరెన్స్ ఇస్తాను. ఒకవేళ కాకపోతే కొట్లాడైనా సరే వేరే వాళ్ళని పెట్టేయకుండా మనం ఈ ఏరియాలో మనమే ఉండేలాగా దాన్ని సాధించుకునేలాగా ఫుల్ కృషి అండ్ పట్టుదలతో ముందుకెళ్దాం. కోర్స్ కంప్లీట్ చేద్దాం అనే శక్తితో నేను ముందుకు వచ్చాను. ఈ ధైర్యం మీకు పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న సార్ మాట్లాడేలోపు మనకు మొత్తం అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సార్ అంటున్నారు కదా, సోలార్ గురించి నేర్చుకొని ఇక్కడ వచ్చాను కాబట్టి అందరూ అది ప్రాక్టికల్గా ఏదైనా ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, మొత్తం మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయ్యి. మీరు అందరూ ఎవరైనా హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరైనా బిఏ ఎవరైనా చదివిరా? ఒక క్వశ్చన్ సార్ మీకు ఆన్సర్ ఇవ్వాలి. ఒక కొడుకు తన తండ్రి కోసం తన కఠిన కోటల్నే సగం వదిలేసిండు. అంటే తన తండ్రి బందీగా చిక్కుకున్నప్పుడు అతను ఎవరు? తీసుకుంటాం చాలా విద్యలు. అతను చేసిన యుద్ధాలు కానీ చెప్పండి. ఎస్, శివాజీ గారు. ఎందుకంటే తన తండ్రి బందీగా చిక్కుతాడు వేరే వాళ్ళు. తన కఠిన కోటలన్నిటినీ అవతల వాళ్ళు రాజు అడుగుతారు, మాకు ఇస్తావా అని అంటే యథార్థంగా ఇచ్చేస్తాడు తను. ఎందుకంటే తన తండ్రి కోసం తను. ఓకే, ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టరీలో చూసేది రాజులు ఉంటారా? రాజులు వారసత్వం మనకు ఉదయం అది సన్ లేకుండా ఎట్లుంటాం మనం? అసలు సూర్యుడే లేదంటే మన జీతం ఎట్లుంటుంది? ఫుడ్ క్యారీ చేసుకున్నాం, చీకటి ఫుడ్ క్యారీ చేసుకున్నాం, మొక్కలు ఎరగలు, ఏం కావాలన్నా సూర్యుడు కావాలి. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో సోలార్, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఏ విధంగా డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి, డిఫరెంట్ కంపెనీస్. ఏ విధంగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్, అది ఒక్కొక్క ప్రైస్. ఒకటి 1.5 ఉంటుంది, ఒక 2 lakhs ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి సోలార్ అంటే మనకు సన్ నుంచి వచ్చే రేస్ని మనం ఏం చేస్తున్నాము, ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు మొన్ననే పిఎం సార్ అది పిఎం పీపుల్ ఫౌండేషన్, పీపుల్ ట్రీ ఫౌండేషన్ నరేంద్ర మోడీ. మనకు దీనివల్ల మనకి ఏం యూజెస్ ఉన్నాయో అసలు తెలుసుకోబోతున్నాం ఈరోజు.
అసలు మనకు సూర్యుడు అనేది లేదు. వాటిలో 1% మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం. జస్ట్ 1% మాత్రమే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ జనరేషన్ లోపల మనకు పొద్దుగా వస్తేనే ఏం కావాలి, కరెంట్ కావాలి. ఉన్న స్టేజ్ ఫియర్, మాట్లాడే తత్వం రావాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్నాయి దృఢంగా ఉన్న వాటిని బయటకి కుంచి బయట పాడేయాలి. ఆ ఉద్దేశమే ఈరోజు నేను ఇక్కడ పెట్టిన షార్ట్ న్యూస్, హ్యాపీ న్యూస్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్. ఇవన్నీ మనలో ఉన్నాయి. బయటికి పోతే కొత్త విధం వచ్చేస్తుంది. ఆ షార్ట్ మూమెంట్ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న చెత్తని బయటపడాలి. ఆ చెత్త ఉన్నంత వరకు నేను ఏం చేయలేను. ఆ చెత్త మీలో బయటికి పోవాలంటే ఏం చేయాలి? పాత డ్రెస్ ఇప్పేసి కొత్త డ్రెస్ వేసుకోవాలి. ఆ వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కావాల్సింది ఏంటి? ఈ బ్రెయిన్ అనేది ఫ్రెష్ అప్ కావాలి. ఈ ఫ్రెష్ అప్ అవడానికి కారణం ఏంటి? మీలో ఎన్నో పాతకాలం చెత్త మొత్తం బ్రెయిన్ లో స్టక్అప్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫీల్, ఒక మూమెంట్, ఒక చాయిస్, మనకున్న ఆపర్చునిటీస్, వీటి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటూ ఈ ప్లేస్మెంట్కి వచ్చారు. ఈ ప్లేస్మెంట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే దాని మీన్స్ సార్ ఎక్కడో తీసుకెళ్తాడు, ఏదో కొంత ఇస్తాడు అనే ఆలోచన మీకు వచ్చేసింది. ఆ ఆలోచన నేను క్లియర్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటి? మీ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటీ బ్రెయిన్ కావాలి. ఎంటీ బ్రెయిన్. ఆ ఎంటీ బ్రెయిన్లో నేను ఏం స్టోర్ చేయాలి? మనం ఎదిగే మెట్టుని కరెక్ట్గా గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి. ఇప్పటి నుంచి ఒక చిన్న పిల్లవాడు కాలు నడిక స్టార్ట్అప్ చేయాలంటే ఎవరో ఒక సహాయం కావాలి. నేను కొంతవరకే సహాయం చేస్తాను, మిగతాదంతా మీరు కృషితో సంపాదించుకోవాల్సిందే. అందుకే మీకు ప్యాషన్ ఇన్కమ్ గురించి, యాక్టివ్ ఇన్కమ్ గురించి కూడా మీకు ఇందాక ఒక డౌట్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం కూడా అదే. సో నేను కొంతవరకు మాత్రం మీకు హెల్ప్ చేస్తాను, మిగతాదంతా మీరు కృషితో సంపాదించుకోవాల్సిన మీ చేతిలో ఉంది. వన్స్ అగైన్ టుడే అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చెప్పే వాళ్ళు కూడా చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఇది ఎవ్రీవన్ నెక్స్ట్ సండే రోజు కూడా ఎంతమంది వస్తారు? ఇట్లా వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ అనుకున్నప్పుడు ఇలా లేపండి. సార్ నాది అయిపోయింది, నీది అయిపోయిందంటే కాదు సమస్య. ఇంకా ఎవరెవరు ఏం చెప్తారో వినాలి, ఇంకా వాళ్ళ నుంచి క్లియర్ కావాలి కొన్ని. సో కాబట్టి ఎవ్రీవన్ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాన్ని మేనేజ్ అంటారు. రేపు మార్కెట్లో బ్రెయిన్ సంబంధించిన ఐడియాస్, నాలెడ్జ్ గంపలు పెట్టి ఎవరు అమ్మరు. అవి సొంతగా సంపాదించుకోవాలి. వాటిని ఏమంటారు? నాలెడ్జ్ అంటారు. ఏమంటారు? దానికోసం మన ప్రయత్నం చేద్దాం. సో వన్స్ అగైన్ టుడే ఆల్ బెస్ట్. ఓకే. ఎలక్ట్రికల్ అనేది మనము అంటాము, ఇది ప్రతి ఒక్క దాంట్లో మనం చేసే ప్రతి పనులు కొన్ని గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే వెళ్తేనే లైఫ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ కూడా అంతే. ఎలక్ట్రికల్ ఎంత వాడాలో అంత వాడి దానికి తగ్గట్టు నేచర్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. మేనేజ్ చేస్తేనే మనం బతకగలుగుతాం అండ్ జీవరాశులు కూడా బతకగలుగుతాయి. మనమే లైఫ్ ఎప్పుడు సోలార్, కరెంటు, ప్రతి ఒక్క దాని మీద భూమి మీద మనమే ఉంటాము. మరి యానిమల్స్ ఏవి? ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రిక్ వాడితే కూడా చెట్లు అన్ని పోతున్నాయి. ఇష్టం కావాలి కదా. ఢిల్లీలో ఇంత పొల్యూషన్ ఎందుకు అవుతుంది? ఎక్కువ ఫోన్స్, ఎక్కువ టవర్స్ ఎక్కువ వాడుతుంటే వాళ్ళు ఎక్కువ మితి విరిగిపోయింది కాబట్టి వాళ్ళతో ఎక్కువ పొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళకి ఏంటంటే చెట్లు ఎక్కడున్నా బిల్డింగ్స్ లేపేయడం, ఎక్కడన్నా చెరువులు అంతకు ముంబై అంటే ఇప్పుడు ఫుల్ డెవలప్ అయిపోయింది. అది ఒక అయిపోయింది, చెత్త అయిపోయింది. ఇప్పుడు మనకు న్యూగా మన హైదరాబాదే చాలా పొల్యూషన్ కింద అయిపోయింది. ఎంత చెత్త. ఇప్పుడు మన కోడంగల్ పోతుంటేనే పచ్చాపూర్ నుండి కోడంగల్ వచ్చేదారిలో ఒక చెరువులో మొత్తం చెత్త 2 years కింద అది మంచి చెరువు ఉంటే బట్ మేము ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తే మొత్తం ఫుల్ కలుగు ప్లాస్టిక్ వాడుతున్నాం. అది వాడకుండా మనమే ఇప్పుడు యూత్ ఇంత తెలుగు ఉంది, చెట్లను యూజ్ చేసుకొని ఇప్పుడు చెట్లు అవసరము అండ్ ఎలక్ట్రికల్ అవసరం. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఈ రోజు ఎండాకాలం, ఈసారి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఫ్యాన్ లేనిది ఎవరైనా ఉంటారా? ఏసీ లేనిది ఎవరైనా ఉంటారా? ఇప్పుడు అంటారు అప్పటి కాలంలో దీపాలు పెట్టుకొని చదివి అంటే వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. మనకు తగ్గట్టు జనరేషన్ మారుతుంటే డెవలప్ అవుతా ఉంది. కానీ వాటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే వ్యవసాయ భూమి
మనం కష్టపడి చేస్తున్న వ్యవసాయ భూమిని సోలార్ సిస్టమ్ పెట్టడం వల్ల ఆ వ్యవసాయం చేసే భూమి కూడా ఖరాబ్ అవుతుంది. నిజమా కదా చెప్పండి. అక్కడ నువ్వు అన్నదానికి ఒక డౌట్ నేను చెప్తాను. నువ్వు అన్నదానికి ఆన్సర్ నేను ఇస్తాను. ఇయ్యనా చెప్పాలా? ఏమనుకోదా నువ్వు జనరల్ అడిగినా నేను జనరల్ చెప్తాను. అంటే గవర్నమెంట్ ఇప్పుడు అన్నాడు కదా, నువ్వు అడిగినావు కదా, క్వశ్చన్ అడిగినావు కదా, అంటే ల్యాండ్ పాడైతుంది అన్నావు కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పంట పండని భూములకు మాత్రమే అలో చేస్తుంది అక్క. ఓన్లీ పంట పండని భూములకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ కూడా అంటున్నారు, కొంతమంది ఏం చేస్తుంది దళారీలు వ్యవసాయం చేసే భూములను 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళని కూడా మీరు ఇలా పెట్టుకోండి మీకు ఇంత డబ్బు వస్తుంది అని ఏం చేస్తుంది, ఇంకొంచెం డబ్బుకు ఆశపడేటట్టు చేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పైసలు ఎలాగో భూమి నుంచి రావు, సంపాదించి రాకపోయినా పర్లేదు, కష్టపడితే కొంచెం బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. బాడీ ఎక్సర్సైజ్ అవ్వడం వల్ల మనిషికి ఉన్న రోగాలు పోతాయి. కాకపోతే ఇలాంటి సిస్టమ్స్ రావడం వల్ల ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతుంది. అంటే మిషన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నారు కదా ఇంతకుముందు అక్క లక్ష్మణ్ వస్తే మొబైల్స్ వాడకూడదు అని. మొబైల్స్ వాడడం వల్ల ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే చివరికి ఆనాడు వెనకటి కాలంలో అయితే అలా యూజ్ చేసేవాళ్ళు, టక్క 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 చెప్పేవాళ్ళు. వాళ్ళ తేడా ఉంది. ఎట్లా అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే టక్క టక్క చెప్పగలరు, మనం చెప్పలేము. మొబైల్ టిక్కునని ఆన్ చేసి చూస్తున్నాం. అందుకొరకే అప్పుడున్న జనరేషన్కి అసలు పోటీ పడలేదు. CT Cable